హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిజైనర్ కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా దానికోసం నార్మల్ మనం హ్యాండ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే లైనింగ్ని, మెయిన్ పీస్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కర్వ్ షేప్ డ్రా చేసుకోవడానికి ఇలా స్టిఫ్గా ఉన్న ఒక అట్ట ముక్కనైతే తీసుకోవాలి. ఇది 4 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. మనము ఎంతన్నా తీసుకోవచ్చు, 3 ఇంచెస్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద సైజ్ హ్యాండ్ అండి. కర్వ్స్ కొంచెం పెద్దగా రావడానికి నేను 4 ఇంచెస్ తీసుకొని ఇలా డబుల్గా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచు లేకపోతే 1/4 ఇంచు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు కింది వైపుకి దాన్ని రౌండ్ షేప్ లాగా మార్క్ చేసుకోవాలి. మనం ఫ్రీ హ్యాండ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఒక బాటిల్ క్యాప్ తీసుకొని కూడా రౌండ్ షేప్ని అయితే మనం డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న దాన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని షేప్ కరెక్ట్గా తీసుకొని మనం కత్తిరితో అయితే కట్ చేసుకోవాలి. ఆ షేప్ని ఇలా కట్ చేసుకున్న ఈ అట్ట ముక్కను యూస్ చేసుకొని కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం ఇలా పేపర్ క్యాన్వాస్ని అయితే తీసుకోవాలండి. దీన్ని బకరం పీస్ అని కూడా అంటారు. ఇలా డబుల్గా ఫోల్డ్ చేసుకొని దానిపైన మనం డ్రా చేసుకోవాలండి. మన హ్యాండ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ అయితే మనము ఈ బకరం షీట్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు దాని ఎడ్జెస్ సమానంగా ఉండడానికి ఇలా స్కేల్తో మార్క్ చేసుకొని ఆ ఎడ్జెస్ అంతా సక్రంగా కట్ చేసుకుంటున్నానండి, స్ట్రైట్గా ఉండడానికి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక రౌండ్ అయితే సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేపర్ని ఇలా ఓపెన్ చేసి రెండు సర్కిల్స్ లాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మన హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడా ఇదేలాగా సర్కిల్స్ లాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కత్తిరితో నీట్గా ఆ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటూ రావాలండి. షేప్ కట్ అవ్వకుండా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కత్తిరించుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని లైనింగ్ పైన ఎలా పెట్టి ఐరన్ చేసుకోవాలో చూద్దామండి. దీనికి ఒకవైపు షైనింగ్ ఉంటుందండి. ఏ వైపు అయితే షైనింగ్ ఉందో ఆ వైపు ఇలా లైనింగ్కి పై వైపును పెట్టి కింది వైపు ఒక 1/2 ఇంచు మనం ఖర్చు కోసం వదులుంటాం కదండి, ఆ ఖర్చు వదిలేసి ఈ బకరం షీట్ని అయితే లైనింగ్ పైన పెట్టి ఇలా ఐరన్ చేసుకోవాలండి. హ్యాండ్ మొత్తం కూడా 1/2 ఇంచు కింద వైపు వదిలేసి ఇలా ఐరన్ చేసుకోవాలండి. షైనింగ్ ఉన్న వైపు కింది వైపుకి పెట్టి ఐరన్ చేసినామంటే ఐరన్ బాక్స్ హీట్కి అది బాగా స్టిక్ అయిపోతుందండి. ఇలా ఐరన్ చేసుకున్న దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మెయిన్ పీసు హ్యాండ్ కట్ చేసుకుంటాం కదండి, ఆ హ్యాండ్ పైన ఈ లైనింగ్ పీస్ని ఇలా పెట్టి కింది వైపు ఈ 2 పీసులు కదలకుండా ఉండడానికి ఇలా 1/2 ఇంచు వదిలిన దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకొని తర్వాత మనము కర్వ్స్ కుట్టుకున్నట్లయితే జరగకుండా ఉంటుందండి క్లాత్. ఇప్పుడు ఆ కర్వ్స్ చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి. మనం వేసే కుట్టు క్యాన్వాస్ పైన పడకుండా క్లాత్ పైనే పడేలాగా కుట్టుకుంటూ రావాలి. పాదాన్ని పైకి కొంచెం లిఫ్ట్ చేస్తూ అలాగే నీడిల్ బార్ని ఆ కర్వ్స్ వచ్చిన దగ్గర కిందికి దింపి కుట్టుకుంటూ రావాలండి. కర్వ్స్ అన్నీ కూడా చాలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. మనం వేసే కుట్టు పేపర్ క్యాన్వాస్ పైన పడకుండా క్లాత్ పైనే పడేలాగా కుట్టుకుంటూ రావాలండి. పేపర్ క్యాన్వాస్ పైన పడితే మనం తిప్పించుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఖర్చుకు వదిలేసి మిగతా పీస్ అంతా కట్ చేసుకోవాలండి. ఆ కర్వ్ షేప్ దగ్గర
ఆ కరువు షేప్ దగ్గర ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలాగా ఖర్చు కొదిలి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఆ కరువు షేప్ దగ్గర అలాగే ఆ రౌండ్ షేప్ తిరిగే దగ్గర కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా కట్ చేసుకోండి. కుట్టుకి దగ్గరగా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుని కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ బక్రం షీట్ పైన ఒక కుట్టు వేసుకోవాలండి. మనం వాటర్లో పెట్టినప్పుడు ముడుచుకొని గిడ్చుకొని వచ్చేయకుండా ఉంటుంది ఇలా వేసుకున్నట్లయితే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కర్వ్స్ అన్నీ కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా వేళ్ళ సహాయంతో నీట్గా ఆ కర్వ్ షేప్లోకి మనం టర్న్ చేసుకుంటూ రావాలి. ఇలా అంతా నీట్గా రివర్స్ చేసుకోవాలండి. ఎక్కడన్నా షేప్ కరెక్ట్గా తిరగకపోతే ఇలా సూది తీసుకొని ఇలా షేప్ని రివర్స్ చేసుకోవాలి నీట్గా. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఆ ఎడ్జెస్లో కుట్టు వేసుకుంటూ రావచ్చు. నేనైతే కుట్టు వేస్తున్నానండి. కరెక్ట్గా ఆ షేపు తగినట్టు కుట్టుకుంటూ ఆ కరువు తిరిగే దగ్గర నీడిల్ బార్ని కిందకి దింపి కుట్టుకుంటూ రావాలి. ఆ రౌండ్ తిరిగే దగ్గర కూడా కొంచెం పాదం అలా లేపినట్టు పెట్టి కుట్టుకుంటూ వస్తే నీట్గా వస్తుందండి కుట్టు. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా చుట్టూ కూడా కర్వ్ షేప్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ వైపు తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుంటే మన డిజైనర్ కట్ వర్క్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా నీట్గా వస్తాయండి. చూడ్డానికి సింపుల్గా అలాగే డిగ్నిటీగా ఉంటాయండి వేసుకుంటే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.